సిద్దిపేట జిల్లా నంగునూరు మండల ఎంపీడీఓ మధుసూదన్ వేధింపులకు నిరసనగా సిద్దిపేట జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట పంచాయతీ కార్యదర్శులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్ మాట్లాడుతూ ఎంపీడీఓ మధుసూదన్ పంచాయతీ కార్యదర్శులను బానిసల కంటే హీనంగా చూస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి విధులతో పాటుగా అదనపు పనులు అప్పజెప్పి పని భారంతో పాటుగా మానసిక క్షోభకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ ఎంపీడీఓ మధుసూదన్ కారణంగా విధులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నట్లు వాపోయారు. మహిళా ఉద్యోగులను సైతం అసభ్య పదజాలంతో దూషించి మానసిక క్షోభకు గురి చేస్తున్నాడన్నారు. మా మిత్రుడు సోదరుడు రాంప్రసాద్ గారు నిన్న నంగునూరు మండలం ఎంపీడీఓ గారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి మరి సిద్దిపేట జిల్లా అధికారుల గ్రూప్లో పెట్టడం జరిగింది. అది మమ్మల్ని ఎంతో కలిసివేసింది. మరి సిద్దిపేట జిల్లాలో మేము ఎంత కష్టపడి పనిచేసినా మరి అధికారులు మా శ్రమను గుర్తించకపోవడం, అదేవిధంగా పై స్థాయి అధికారులు ఎంతో కొంత చెప్తే అది మధ్యస్థాయి ఉన్న మండల స్థాయి అధికారులు దాన్ని ఎక్కువగా చేసి చెప్పడం, దాని ద్వారా మాకు తీవ్ర మానసిక ఒత్తిడి గురవుతున్నాం. అదేవిధంగా సెలవు దినాల్లో పనిచేసినప్పుడు కూడా మాకు సరైన గుర్తింపు లేకపోవడం, మహిళలకు కూడా సరైన అంటే పని వేళల్లో కనీసం లిమిట్స్ లేకపోవడం, పొద్దున వస్తే నైట్ వరకు కూడా ఆఫీసులలో ఉండడం, దాని ద్వారా వారు కూడా చాలా ఇబ్బంది గురవుతున్నారు. మరి నంగునూరు మండల ఎంపీడీఓ గారు చేయబట్టి మరి మా సోదరుడు ఇలా చేయడం చాలా బాధాకరం. కాబట్టి మమ్మల్ని మా వేధింపులను అధికారుల వేధింపుల నుంచి మమ్మల్ని వెంటనే కాపాడి మేము ఎంపీడీఓ గారిని అక్కడి నుంచి బదిలీ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా మాకు పూర్తి స్థాయిలో ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి సెక్రటరీలకు ఏం జరిగినా కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి పై స్థాయి అధికారులను కోరుతున్నాం. ఒకటి ఏంటంటే ఎంపీడీఓ సార్ గారి వేధింపులు పూర్తి ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఫోన్ చేస్తూనే ఉంటాడు. మీటింగ్లలో కానీ నార్మల్ టైంలో ఇంటి దగ్గర ఉన్నా కూడా ఫోన్ చేసి ఇంటికి వచ్చినా కూడా మళ్ళీ మండలికి వెళ్ళి ఈ వర్క్ చేయమని చెప్తుంటాడు. రెండవది, మాకు విలేజ్లో పెద్ద విలేజ్ చాలా వర్క్స్ విపరీతంగా పెండింగ్ పడుతుంటాయి. ఇవన్నీ కాదని వర్క్ ఫైల్స్ అని ఉంటాయి సార్, అవి టీఏ వాళ్ళు చేయాలి. ఆ వర్క్ ఫైల్స్ మొత్తం మా మీద పడేసి వర్క్ ఫైల్స్ చేయాలి. మీరు మార్నింగ్ 6కి వెళ్ళి 12 దాకా విలేజ్లో ఉండాలి, 12కి వచ్చి ఈవినింగ్ 5 దాకా ఇక్కడ చేయాలి, వర్క్ ఫైల్స్ చేయాలి. ఇక మేము ఓన్లీ ఆ వర్క్ ఫైల్స్ ఈజీఎస్ ఫైల్స్ నేను మార్నింగ్ 7కి వెళ్ళిందంటే 7 నుంచి ఈవినింగ్ 6 వరకు అక్కడే అవుతుంది. ఇంటికి వచ్చినా కూడా నైట్ 12 దాకా వర్క్స్ డిమాండ్ పెట్టుకోవడం, అలొకేషన్ చేయడం, వర్క్ ఫైల్స్ చేసుకోవడం, టోటల్ ఈజీఎస్ వర్క్స్ కూడా వేరే వాళ్ళు చేసే వర్క్స్ కూడా మా మీద చేస్తున్నారు సార్. టీఏల పని అన్ని పనులు మావినే, ఆఖరి కొలతలతో సహా మేమే చేయాల్సి వస్తుంది. మాకు చాలామంది మేము కోవిడ్తో సఫర్ అయ్యి రికవర్ అయి ఉన్నాం. మాకు వర్క్ ప్రెషర్ ఎక్కువైతే తట్టుకునే పొజిషన్లో లేము. అయినా సరే అన్ని పనులు మా మీద పడేసి మీరు చేయాలి, లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. సార్ 4 o'clock ఫోన్ చేసి రేపు సాయంత్రం వరకు, నేను కలెక్టర్ సార్తో మీటింగ్లో ఉన్నా, రేపు సాయంత్రం వరకు ఈ వర్క్ను శ్మశాన క్రిమిటోరియం మొత్తం నీట్గా క్లీన్ చేసేసి గుంతలు తవ్వించి చెట్లు పెట్టాలి. ఇవాళ రేపు సాయంత్రం వరకు కంప్లీట్ కావాలి, లేదంటే నేను టర్మినేట్ చేయమని చెప్పిండు. ఆల్రెడీ మీ ఎంపీఓని మీద రిపోర్ట్ ఇచ్చిండు. అతను ఏం వర్క్ చేయట్లేదు సార్. అతను ఏమన్నా చేద్దామంటే వాళ్ళ సర్పంచ్ ఎంపీటీసీలు అడ్డం వస్తున్నాడు, వెనకేసుకొస్తున్నాడు. కానీ చెప్తే ఇక ఎవరు ఎట్టుకొచ్చినా అవసరం లేదు, అతను టర్మినేట్ చేయండి సాయంత్రం వరకు కలెక్టర్ చెప్పండి చెప్పి ఇక నేను నిన్న సాయంత్రం దాకా అదంతా క్లీన్ చేసుకొని వచ్చినాక సార్ నుంచి ఫోన్స్, విలేజ్ ప్రజాప్రతినిధి నుంచి ఫోన్స్, ఇదంతా ఇక నాకు గజిబిజి అయింది. ఏంది ఇది, మనం అక్కడ చేస్తే ఒక రకంగా ఉంటుంది, చేయకపోతే ఇంకొక రకంగా ఉంటుంది.